స్వచ్ఛమైన పవిత్రమైన నీటికి ఉదాహరణయే ఈ సరస్వతి నది. ఈ సరస్వతి నదికి ఉగమాల, కనకాక్షి, విశాల, సురతన్వి, సుభద్ర, సువేణి, విమలోదక అనే 7 పేర్లు కలవు. ఈ సరస్వతి నది కుబేరునికి ధనంపై ఆధిపత్యాన్ని ప్రసాదించింది. అలాగే విశ్వామిత్రుడికి బ్రహ్మర్షి స్థాయిని ప్రసాదించింది. చంద్రుడికి క్షయవ్యాధిని నివారించింది. వ్యాసుడు వేదాలను విభజించింది. భాగవతాన్ని రచించింది ఈ నదీ తీరంలోనే. కొన్ని ఆధారాల ప్రకారం ఈ భూమిపై తొలి మానవుడి యొక్క సంచారం ఈ నదీ తీరంలోనే జరిగిందని చెబుతున్నాయి. అయితే ఈ సరస్వతి నదిపై ప్రస్తుతానికి కొన్ని భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరు ఈ సరస్వతి నది అంతరించిపోయింది అని అభిప్రాయపడుతుండగా, మరికొందరు ఈ సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తున్నది అని అభిప్రాయపడుతున్నారు. అయితే 1980వ సంవత్సరంలో కొంతమంది స్వచ్ఛంద సంస్థల వారు ఈ నదిపై పరిశోధనలు చేయగా, ఈ నది హిమాలయాల్లోని బిందు సరోవర్ వద్ద సరస్వతి కుంభు వద్ద జన్మించిందని ఆధారాలతో సహా చూపించారు. అయితే చాలామంది భారతీయులు ఇప్పటికీ కూడా ఈ సరస్వతి నది అలహాబాదులోని ప్రయాగ్ వద్ద యమునా నది, గంగా నదితో కలిసి సంగమిస్తూ సముద్రంలో కలుస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఈ 3 నదుల కలయికనే మనం త్రివేణి సంగమంగా పిలుస్తున్నాం. అయితే ఈ త్రివేణి సంగమం వద్ద ఎవరైతే వెళ్ళి స్నానమాచరిస్తారో వాళ్ళ పాపాలు హరిస్తాయని మన పురాణాలు చెబుతున్నాయి.